హలో ఎవ్రీవన్, నేను ఇవాళ మీకు రెడీ టు ఆక్యుపైలోని అతి తక్కువ బడ్జెట్లోని ఒక మంచి ఫ్లాట్స్ గురించి చెప్పడానికి నేను వీడియో చేసిన. ఇది మనకు వచ్చేసరికి టోటల్ ఏరియా వచ్చేసరికి 1185 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి 5 ఫ్లోర్స్ ప్లస్ టిల్ట్ కార్ పార్కింగ్ అండి. అండ్ ఇదైతే మనకి మెయిన్ రోడ్ అనమాట. మనకి మెయిన్ రోడ్ 2 సైడ్స్ ఆఫ్ మెయిన్ రోడ్ ఉంది. అండ్ మీరు చూసినట్టయితే మనకి ఆపోజిట్లో ఆఫ్ విల్లాస్ కూడా లివింగ్ ఉంది. ఇది మనకి ఆపోజిట్లో విల్లాస్ లివింగ్ అనమాట. దీంట్లో మనకు వచ్చేసరికి టోటల్ ఎస్ఎఫ్టీస్ వచ్చేసరికి 1050 ఎస్ఎఫ్టీ, 1100 అలాగే 1325 ఎస్ఎఫ్టీస్ అండి. మీరు చూస్తున్నారు కదా ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది మీకు మంచి రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్. ఒకటి నార్త్ ఫేసింగ్ వస్తుంది, మిగతా అన్ని ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి ఇవి. అండ్ ఇది ఎంట్రన్స్ అంటే 2 సైడ్స్ ఆఫ్ ఎంట్రన్సెస్ అయితే మీకు ఉన్నాయి. అండ్ మీకు చూస్తున్నారు కదా ఇది ఓవరాల్ అనమాట, వ్యూ అనమాట. టోటల్ ఓవరాల్ ఫ్లాట్ ఆఫ్ వ్యూస్ అనమాట. మనకు అంతా కూడా మెయిన్ రోడ్డు ఉంది. మీకు కనిపిస్తాను మెయిన్ రోడ్డు ఎలా ఏంటి అనేది కూడా చూడండి. ఇవాళ మీకు 1050 ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నాను మీకు. ఇది నార్త్ ఫేసింగ్ వస్తుందండి. ఇది 1050. ఇది హాల్ మనకు వచ్చేసరికి. అండ్ మనం ఇప్పుడు చూసినట్టయితే ఈ హాల్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ ఏమో కిచెన్ వస్తుందండి. ఇది కిచెన్ అనమాట. అండ్ ఇటు కిచెన్ నుంచి అలాగే ఈ హాల్ నుంచి కూడా మనకి యూటిలిటీకి అలాగే బాల్కనీ వ్యూ కింద మనకు ఉంది ఇక్కడ. ఇది మనకి బాల్కనీ వస్తుంది. ఇది మనకి విజువల్స్ అండి కింద. యాక్చువల్లీ రెడీ టు ఆక్యుపై. ఇంకా అది మెయిన్ రోడ్. మన ఎదురు ఆపోజిట్ విల్లాస్ ఉన్నాయి. లివింగ్లోనే ఉంటున్నారు అందరు ఇక్కడ. ఇది మనకి ఇలా వ్యూ, ఐ మీన్ హాల్లో నుంచి బయటికి అలా వ్యూ. అండ్ మనం ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో కామన్ వాష్రూమ్ అనమాట యాక్చువల్లీ ఇది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం మనం ప్రజెంట్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి మనకి ఇక్కడ వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి అది. అండ్ ఇట్లనే ఇప్పుడు మనం చూసినట్టయితే మనం సెకండ్ బెడ్రూమ్కి వెళ్తామనండి. మళ్ళీ ఇంకొక సెకండ్ బెడ్రూమ్ ఇది. ఈ సెకండ్ బెడ్రూమ్కి మనం చూసినట్టయితే ఈ సెకండ్ బెడ్రూమ్కి మనకి ఇంకొక బాల్కనీ ఇచ్చారండి. ఈ 1050 ఎస్ఎఫ్టీలో కూడా చాలా మంచిగా డిజైన్ చేసి ఇచ్చారు. అండ్ ఇది బాల్కనీ అండి. మనకి ఇక్కడ చూసినట్టయితే అపార్ట్మెంట్ చుట్టూది కానీ లేకపోతే మొత్తం కానీ చాలా క్లారిటీగా కనిపిస్తుంది. వాకింగ్ స్పేస్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇది ఎదురు లివింగ్ ఆఫ్ ఇట్. మన చుట్టూ కూడా అన్ని లివింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పార్ట్సే ఉన్నాయి అన్నీ. అండ్ ఇప్పుడు ఈ బాల్కనీ నుంచి మనము ఇక్కడికి వెళ్తున్నాం, మళ్ళీ లోపలికి వెళ్తున్నాం. మీకు పాయింట్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇలా వస్తుంది హాల్, కిచెన్ అండ్ బాల్కనీ, 2 బెడ్రూమ్స్, 1050 ఎస్ఎఫ్టీ అండి. ఇది నార్త్ ఫేసింగ్ అనమాట. అండ్ మీరు ఇక్కడ నుంచి వచ్చినట్టయితే లోపల నుంచి మనం బయటికి వ్యూ చూపిస్తాను మీకు. ఇవి మనకి స్టెప్స్ అండి యాక్చువల్లీ. అండ్ లిఫ్ట్ కూడా ఉంది, లిఫ్ట్ ప్రొవైడెన్సీ కూడా. అండ్ మనకి చుట్టుపక్కల ఉన్న అన్నీ అండి ఇవి. మనకి వెంటిలేషన్ కూడా ప్రాబ్లం లేదు, బికాస్ అన్నీ ఇంతవరకు ఉన్నాయని కన్స్ట్రక్షన్ చేసేసి ఉన్నాయి ఎవరు ఓన్ హౌసెస్ వాళ్ళవి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది మనకి ఇలా ఫ్లోర్ వస్తుంది అనమాట. ఫ్లోర్కి 5 ఫ్లాట్స్ ఉంటాయండి. సో ఇది వచ్చేసరికి 1050 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండి. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక ఎస్ఎఫ్టీ ఆఫ్ ఫ్లాట్ కూడా నేను చూపిస్తున్నాను యాక్చువల్లీ. ఇంకొక ఎస్ఎఫ్టీ ఫ్లాట్ వచ్చేసరికి 1100 ఎస్ఎఫ్టీ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్కి వస్తుంది. మనకి. అండ్ ఈ చుట్టూ ఎదురు చూసారు కదా అన్ని లివింగ్ హోమ్స్ అనమాట, ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు నేను మీకు ఇది మనకి లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ అండర్ వర్క్లో కంప్లీషన్కి ఉంది. ఇది లిఫ్ట్. అండ్ ఇప్పుడు నేను మీకు 1150 ఎస్ఎఫ్టీ చూపిస్తున్నాను. ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది మనకి. ఇది 1150 ఎస్ఎఫ్టీ అండి. స్పేషియస్ ఉంది. దానికన్నా ఇంకొక 100 ఎస్ఎఫ్టీ దీనికి మీరు చూస్తున్నట్టు ఇది 1100 ఎస్ఎఫ్టీలో మనకి సేమ్ హాల్ పెద్దగా వచ్చింది. ఇట్లనే మనకి ఇక్కడ సేమ్ కిచెన్ అండి. ఇది కిచెన్ నుంచి మళ్ళీ యూటిలిటీ నుంచి మనకి 2 బెడ్రూమ్స్ అనమాట. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్. ఇది మెయిన్ బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ మనం మీరు చూసినట్టయితే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మనకి. సో దానికన్నా అది 1050 మనం చూసింది. ఇది యాక్చువల్లీ 1100 అండి. ఈ 1100 కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇదంతా ఇది యూటిలిటీ ఏరియా అనమాట. ఓర్ రెండిటి కింద యూజ్ చేసుకోవచ్చు మనం. అది యూటిలిటీ కింద ఉంటుంది, ఇది బాల్కనీ వ్యూ కింద ఉంది. నెక్స్ట్ ఇది కామన్ వాష్రూమ్. అనమాట.
అండ్ ఇట్లా వస్తే ఇంకొక బెడ్రూమ్ వస్తుంది మనకి ఇక్కడ. ఇది వచ్చేసరికి ఇది కూడా ఒక బెడ్రూమ్ అనమాట, సెకండ్ బెడ్రూమ్ దీనికి. ఇది సెకండ్ బెడ్. ఇది 1100 SFT అండి ఇది. సో మీకు 2 టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్ చూపించాను. ఒకటి 1050 నార్త్ వస్తుంది, ఇది 1100 ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది అనమాట. ఇది టోటల్ వ్యూ. ఫ్లాట్స్ అయితే చాలా స్పేషియస్గా కూడా ఉన్నాయి, మీకు యూడిఎస్ కూడా చాలా మంచిగా వస్తుంది. అండ్ ఇది మనకి ప్రజెంట్ అయితే రెడీ టు మూవ్ అనండి ఈ ఫ్లాట్స్. మీకు SFT ప్రైస్ మంచి ప్రైస్లో ఉంది అండ్ లోన్ కూడా ఆప్షనబుల్ అవైలబుల్లో ఉందండి. సో అది. అండ్ మీకు ఇది అయితే నేను చూపించాను కదా, ఇది మీకు లిఫ్ట్ అని. అండ్ ఇదే ఫ్లోర్లో మీరు ఇంకొంచెం ముందుకెళ్తే సో అన్నీ ఈస్ట్ ఫేసింగ్ అనండి. మనకి ఇక్కడ ఒక్కటే నార్త్ ఫేసింగ్లో 1050 SFT వచ్చింది. ఇది మీకు యాక్చువల్లీ వచ్చేసరికి కార్నర్ ఫ్లాట్ అనమాట, ఈస్ట్ ఫేసే. ఇది వచ్చేసరికి మీకు టోటల్ 1325 SFT. ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది మొత్తం హాల్. 1325 SFT అండి ఇది. సో ఇది చూసారు కదా మీకు. అండ్ ఇది కిచెన్. అండ్ మీకు ఇక్కడ బాల్కనీ అండ్ ఆఫ్ యూటిలిటీ ఏరియా ఎవ్రీథింగ్. ఇది. అండ్ మీకు ఇది చూసినట్టయితే ఎంట్రన్స్ ఆఫ్ ఇట్ మనకి చూసినట్టయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి వాష్రూమ్ ఉంది, కామన్ వాష్రూమ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది కామన్ వాష్రూమ్, బాత్రూమ్కి అటాచ్డ్ బాత్రూము. ఇది మనకు వచ్చేసరికి యాక్చువల్లీ సెకండ్ బెడ్రూమ్ అండి. అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి బాల్కనీ అనేది ఉంది, ఇంకొక బాల్కనీ, అవుటింగ్ ఆఫ్ బాల్కనీ. ఇది మనకి కింద గ్రౌండ్ పార్ట్ అనమాట, ఈవినింగ్ టైంలో వాకింగ్ చేసుకోవడానికి. కానీ ఇంకొకటి మనకి వాళ్ళకి పక్కన కన్స్ట్రక్షన్ పార్ట్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఐ మీన్ చాలా దూరం ఉంది. మనకి వెంటిలేషన్ కోసం కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు చూసినట్టయితే, బికాస్ ఆల్రెడీ వాళ్ళు రైస్ అయినాయి అన్నట్టు కూడా ఇంతే. అండ్ ఇది మనకి సెకండ్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ నుంచి నేను సెంటర్లో ఉండి మీకు వ్యూ పార్ట్ చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఇది అండి హాల్, కిచెన్ అండ్ యూటిలిటీ ఇలా వస్తుంది. ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ 1325 SFT. అండ్ మీకు రెడీ టు ఆక్యుపై అండి. అండ్ మీకు టోటల్ ఫ్లోర్కి 5 ఫ్లాట్స్, ఓవరాల్ 25 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఈస్ట్. మనం చూస్తుంది మెయిన్ ఆఫ్ రోడ్ని.